సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని రుద్రారం, పాసిమైలారం, చిట్కుల్ వార్డులో సుమారు 3 కోట్ల రూపాయలు అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, అంతర్గత మురుగునీటి కాలువల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రతి కాలనీలో రహదారులు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తామని, అన్ని వార్డులను సమానంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇస్నాపూర్ను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తారని పేర్కొన్నారు. రైలు స్టేట్ ఫ్లాట్ ఉన్నది పెద్ద లేదు. రండి రండి మీరు రండి. కాళ్ళు వాసులు కొట్టండి. బాగానా రండి. सर जाओ ना कॉफी रहो सामने రండి 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 ఆల్మోస్ట్ డ్రైనేజ్ అయిపోతే మీ వర్కులన్నీ కథం. మైలారంకి వెళ్ళి మొత్తం ఈడనే చేసే వర్కులన్నీ పెద్ద మొత్తంలో. అవును, మేము నుంచి వచ్చినాం. మీరు అట్లా వస్తాం, మేమేం చేయాలి? మాకు కూడా ఎవరి వెనకాల ఫాలో అయినాం. మేమంతా తిరిగి అవసరం లేదు. అన్న కొంచెం వెనక జరగండి. అన్న అన్న కొంచెం వెనక జరగండి. అందరు ఇక్కడ
అన్నా అన్నా ఒకసారి సార్ వారం మూడు పెట్టింది పిల్లలకి ఎట్లయితే సార్ అన్న కొద్దిగా కొబ్బరికాయ మరిగింది కదా ఆపోజిట్ వచ్చేది పోతే ఒక్క నిమిషం అటుకెళ్ళు రాజన్న వచ్చిన అది ఊరికి వచ్చిన సార్ ఓకే అది పక్కన పెట్టేసి అన్న జరగా ఉండండి లేకపోతే సార్ అన్నా ఓకే
అమ్మి కొంచెం కొంచెం టైం పడుతుంది. కరెంట్ ఉంది మొత్తం ఆడికొస్తా పెట్టేసి బోర్ల కిందకి ఆ చెట్టు ఓకే రైట్ సార్. ఓకే సార్. అమ్మ చేయమను వద్దాం వద్దాం ఒక నిమిషం ఇంకోటి చైర్మన్ అన్నా వద్దా 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 ఈరోజు చైర్మన్ గారు, ఎమ్మెల్యే గారు, గౌరవ కౌన్సిలర్లు అందరూ ఈరోజు పెద్ద ఎత్తున గ్రామాలకు పాశమైలారం, రుద్రారం, చిట్కుల్ అన్ని విలేజ్లకు ఇంతకుముందు వాళ్ళు సముచితంగా చెప్పారు. ఇదే విధంగా అభివృద్ధి ముందుకు తీసుకెళ్ళాలి. ప్రజలు మనకు మీ మీద పెద్ద బాధ్యత పెట్టారు. ఆ బాధ్యత నిర్వహిస్తూ వెళ్ళలా మీ సమస్యలని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళండి. మీ జనరల్ ఫండ్ సరిపోకుండా ఏమున్నా ఇంకా ముందుకున్నా అన్ని రకాల సమయంతో ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఇదే విధంగా మీరు కలిసిగా 5 ఏళ్ళు పరిపాలించి అందరికి మంచి పేరు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పార్టీ పరిధిలో ఉన్న 5 గ్రామాలల్లో గత 2 నెలల కింద మాకు తీర్మానం చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కొక్క కౌన్సిలర్కు 50 లక్షల చొప్పున మాకు చైర్మన్ గారు, ఎమ్మెల్యే సాబ్ గారు మా బాడీ తరఫున అందరు కలిసి ఒక్కొక్క కౌన్సిలర్కు 50 లక్షలు ఇచ్చారు. అదేవిధంగా ఒక్కొక్క వార్డులల్లో ఎవరికి అవసరం ఉన్నంత వాళ్ళకు పనులకు ఎక్కడెక్కడ పెట్టుకున్నట్టు వాళ్ళు చెప్పారు. ఒక్కొక్కరు డ్రైనేజీలు పెట్టుకోరు, ఒక్కొక్కరు ఏమో సీసీ రోడ్లు పెట్టుకోరు. అదేవిధంగా డెవలప్ మాత్రం మంచిగా జరుగుతున్నది. మన ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అన్ని ఈరోజు ఫస్ట్ పాశమైలారము, రుద్రారము, చిట్కుల్లో ఈ కొబ్బరికాయ కొట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మంచిగా ప్రోగ్రాం జరిగినందుకు పేపర్ విలేకరులకు, మన గ్రామస్తులకు అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. కృష్ణాపూర్ మున్సిపల్ పరిధిలో గల 5 గ్రామాలలో గౌరవ అధ్యక్షులు, మున్సిపల్ అధ్యక్షులు మోటే సుమలత శ్రీకాంత్ ఆధ్వర్యంలో మరియు ఎమ్మెల్యే గారి అధ్యక్షతన ఈరోజు రుద్రారంలో ఒక 3 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు మరియు డ్రైనేజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు జనరల్ ఫండ్, మున్సిపల్ జనరల్ ఫండ్ మాకు కేటాయించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు కౌన్సిలర్లకు, అదేవిధంగా చైర్మన్ గారికి, ఎమ్మెల్యే గారికి. ఇక ముందు కూడా చాలా పనులు ఉన్నాయి అభివృద్ధికి. మున్సిపల్ అంటే ఇస్నాపూర్ మున్సిపల్ అంటే ఫైనాన్షియల్ మున్సిపల్గా ఈరోజు ఈ వీకర్ సెక్షన్లు ఇటువంటి కొత్త కొత్త కాలనీల్లో కూడా మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో మేమందరము పార్టీలకు అతీతంగా ఈరోజు ఏ మున్సిపల్లో కూడా సమానంగా ఫండ్స్ ఎవరు పంచలేరు. ఓన్లీ ఇస్నాపూర్ మున్సిపల్ కాంగ్రెస్ అనకుండా కూడా, ఎందుకంటే చైర్మన్ గారు బీఆర్ఎస్, కాంగ్రెస్ మున్సిపల్, బీఆర్ఎస్ మున్సిపల్ అందరికి సమానంగా ఫండ్స్ ఇవ్వడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరియు అదేవిధంగా కమిషనర్ గారికి, డిప్యూటీ గారికి, మరియు ఇక్కడ విచ్చేసిన పత్రికా సోదరులందరికీ, సహకరించిన మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మున్సిపాలిటీ పరిధిలోని పాశమైలారం, రుద్రారం, చిట్కుల్ వార్డులలో వివిధ పనులు ప్రారంభించాము. ఎమ్మెల్యే మైపాలన్న గారు, మా కౌన్సిలర్ సభ్యులు అందరు కలిసి పాల్గొన్నందుకు ధన్యవాదాలు. అభివృద్ధి పనులు వచ్చేసి డ్రైనేజ్ వర్క్స్, సీసీ రోడ్స్ ప్రారంభించడం జరిగింది. సుమారుగా 3 కోట్ల అంచనా బడ్జెట్ పెట్టడం జరిగింది. దీంట్లో
కాంట్రాక్టర్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వర్క్స్ అన్ని మంచిగా కంప్లీట్ చేయాలని కోరుతున్నాను. అండ్ వాళ్ళకి కౌన్సిలర్స్ అందరినీ సహకరించి ఇది తొందరగా వర్క్స్ అయ్యేటట్టు చూసుకోవాలని కోరుకుంటున్నాను. కృష్ణాపూర్ మున్సిపల్ పరిధిలో ఆశమైలారం, రుద్రారం, చిత్తూరు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. డ్రైన్స్ కానీ, సీసీ రోడ్స్ కానీ, అలాగే ఆర్ఓ ప్లాంటు, బోర్సు, ఇవన్నీ గిట ఇంచుమించు 3 కోట్ల రూపాయలతోటి ఈరోజు పనులు స్టార్ట్ చేయడం జరిగింది. స్థానిక ప్రజలకు ఇక్కడ ఇబ్బంది లేకుండా స్థానిక కౌన్సిలర్ ఎప్పటికప్పుడు సమస్యలను సేకరించి మౌలిక వసతులు సమకూర్చడానికి ప్రణాళికలతో అధికారులతో కలిసి మంచి కోఆర్డినేషన్తో ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ముందుండాలని కోరుతా ఉన్నా. ఎందుకంటే కరెంటు కానీ, రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, వాటర్ కానీ సామాన్య ప్రజలకు ఇవన్నీ ఇబ్బందులు అవుతాయి. కాబట్టి ప్రతి కౌన్సిలర్ అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడి సమస్యలు పరిష్కరించుకోవాలి. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, అలాగే కౌన్సిలర్లు, స్థానిక పెద్దలు, గ్రామ పెద్దలు, పత్రికా సోదరులందరికీ ధన్యవాదాలు.